అయితే చాలా కాయలు దొరుకుతున్నాయి. అమ్మో ఇది చూడండి ఇప్పుడే పడింది. ఓ మై గాడ్ ఎన్ని కాయలు ఫ్రెండ్స్. ఉర్రే 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 పండగే పండగ. చూడు నా పళ్ళు అంత స్ట్రాంగ్. స్వర్గంలో గైస్ వ్యూ అయితే చాలా బాగుంది ఈరోజు. మీరే చూడొచ్చు ముందు ఎలా ఉందో. సూపర్ ఉంది. మన ఫామ్ హౌస్ ముందున్నాము. సో లావెండర్ ఫీల్డ్ ఆల్రెడీ నేను వీడియో పెట్టున్నాను కదా, అండ్ దాంట్లోనే ఇది ఇంకొక రకం అనమాట లావెండర్ ఫీల్డ్స్ లో. సో దీని ఫ్లవర్స్ కూడా సేమ్ అట్లాగే ఉన్నాయి, కాకపోతే లీవ్స్ వచ్చే విధానం అంతా డిఫరెంట్ ఉంటుంది. కలిసి చూసాను నేను లోపల ఎర్రగా ఉంది. నేను ఎప్పుడు గైస్ చాలా లాంగ్ అయితే పైకి వచ్చాము. సో ఇటు వస్తున్నప్పుడు కొన్ని కనపడ్డాయి, మీకు చూపిస్తా. గైస్ నేను పరిగెడుతున్నా, అవి కూడా పరిగెడుతున్నాయి. ఏ హలో హాయ్. ఓ అవి నా మాట వింటున్నాయి. బోన్జూర్ బోన్జూర్. హై ఇట్ ఈస్ కమింగ్. బోన్జూర్ షావా హాయ్. హే వైట్ హలో. వావ్ ఏ నా మాట నాగే అబ్బాయి. హాయ్. సో ఇప్పుడైతే మనం వాల్నట్ చెట్టు కింద ఉన్నాం అనమాట. ప్రీవియస్ వీడియోలో మీరు చూసి ఉండొచ్చు, పచ్చి చూపించాను కదా. ఇదండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా పచ్చివి. బట్ ఈసారి మనకు ఎంత టైం బాగుందంటే కింద ఎన్ని కాయలు పడి ఉన్నాయి అంటే ఓపెన్ అయి పడిపోయినాయి అనమాట. సో వాటిని ఏరుకొని తిన్నారండి. అప్పో ఇప్పుడే ఆవిడ పడింది పైన నుంచి. ఇది చూడండి ఎన్ని పడుతున్నాయో. అప్పో ఇదో చూడండి ఎన్ని కాయలు పడి ఉన్నాయో. గైస్ ఈ రోజు అయితే చాలా కాయలు దొరుకుతున్నాయి. అమ్మో ఇది చూడండి ఇప్పుడే పడింది. ఓ మై గాడ్ ఎన్ని కాయలు ఫ్రెండ్స్. ఉర్రే 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 పండగే పండగ. ఇది చూడండి ఎన్ని వాల్నట్స్. నేను ఇప్పుడే కొన్ని అయితే ఓల్చాను, కొన్ని అయితే అట్టే రాలి పడ్డాయి కదా. సో ఇదండి ఇక్కడ ఓల్చినటి మీకు క్లియర్గా కనపడతాయి. ఇప్పుడే ఓల్చామన్నమాట వీటిల్ని. నన్ను ఒకరు బక్రాన్ నాకు అర్థమైంది ఈరోజు. గైస్ ఇవైతే ఫస్ట్ చెట్టు నుంచి కోసినప్పుడు ఇలా వస్తాయన్నమాట పచ్చిగా. సో ఇవేమవుతుందంటే కొంచెం టైం పడుతుంది ఇవి డ్రై అవ్వడానికి. డ్రై అయినప్పుడు ఇట్లా ఫ్లవర్ లాగా ఓపెన్ అయ్యి అవి ఇలా కింద పడిపోతాయి అనమాట. ఇందాక పడున్నాయి కదా అలా కింద రాలిపోతాయి ఇలాగా. ఇదండి ఇదైతే ఇప్పుడు తినడానికి రెడీ అనమాట. అండ్ నేను వీటిని కొన్నిటిని ఒలిచాను చూడండి. ఇదండి ఇవి ఒలిచాను. ఇట్లా అంటే వచ్చేస్తున్నాయి మధ్య, ఇలా అంటే వచ్చేస్తాయి. చూడండి ఎండిన దానికి దీనికి డిఫరెన్స్ చూడొచ్చు మీరు కదా. ఇది డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దీని లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తా. లక్కీగా తోలు వచ్చింది అది కిందాక. చూడరా నా పళ్ళు చాలా స్ట్రాంగ్. నేను డాబర్ రెడ్ వాడతా. ఇవి వీక్ ఉన్నాయి ఫస్ట్ వాల్నట్స్. ఇదండి డ్రై అయిపోయిన తర్వాత చూడండి ఎట్లుందో. తినేసే ఇంకా. అండ్ మీకు ఎక్కువ వద్దులే, తినేసింది ఇంకా. ఉరికి చూపిస్తా చూడు నా పళ్ళు అంత స్ట్రాంగ్. ఇదో వచ్చాయన్నమాట. సరే ఇప్పుడు ఇది ఉరుకైతే ఏది కొరుకుతా వద్దులే ఇంకా పళ్ళు పోతాయి రాక.
సో ఇది తినకూడదు గాయస్, ఇది చూడండి బ్రెయిన్ లా ఉంటుంది. ఈ బ్రెయిన్ లేని వాళ్ళకి ఇద్దాం. ఇందాకైతే డ్రై అయినది కొరికాను కదా, దాని లోపల ఎలా ఉంటుందో చూసారు. ఇదైతే ఫ్రెష్ గా ఇప్పుడు కోసింది అనమాట. నేను ఈ ఒలుస్తున్నా, లక్కీగా వస్తున్నాయి ఇవి, లక్కీగా వస్తున్నాయి. సో దీన్ని కొరుకుదాము. అబ్బా ఇది చేదుగా ఉంటుంది. ఏం కొరికే ఫస్ట్ నీ పళ్ళు డాబర్ రెడ్డి ఏదన్నా కానీ. సో నేను ఇది కూడా కొరుకుతా, జాగ్రత్తగా నవ్వు పిచ్చి బాకండి. చూసావా డాబర్ రెడ్ అని ఒప్పుకుంటావా? రెండు బాగున్నాయి ఇవి కూడా, చేయబోతుంది. ఇద్దండి గైస్, ఇదైతే అదైతే డ్రై అయింది కాబట్టి ఎలా ఉన్నిందో చూసారు. ఇప్పుడు ఇది చూడండి ఎలా ఉందో వైట్ గా. సో దీని మీద ఒక చిన్న తెల్లగా వచ్చి ఉంటది. అది ఎక్కడ తెలుసుకున్నావు? నేను పోయినసారి కోసిన. ఇదండి ఇట్లా ఈ పీల్ అంతా తీసేయాలి. నాకైనా అవసరం లేదు, చూద్దాం చూద్దాం. నువ్వు తింటావా? తిను, నేను తిన్నా ఆల్రెడీ. నాకు కొంచెం చేదు అనిపించింది. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కదా, చేదుల్లా చేదులే కొంచెం ఉంది. సో డ్రై అయినవే బాగుంటాయి అనమాట, ఇట్లా ఉండేవి బాగోవు. కానీ ఇది కొంచెం కొబ్బరి కొరుకుతుంది. ఏదో వాల్నట్ సరుకుంటా ఉంది, ఒక వాల్నట్ అమ్మ అన్నట్టు. సో ఇవి కూడా పర్వాలేదు, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద కాయ కాబట్టి బానే ఉంది. పోయినసారి నేను కోసినవి అయితే చాలా చిన్న కాయ. సరే వద్దులే ఇప్పుడు, అవైతే తినలే.